20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను పూరి రావడం నాకేం గుర్తులేదు. గల్లీలు గల్లీలు తిరిగేస్తున్నా. అది కాకుండా వర్షం ఫుల్గా. ముందుగా అయితే హోటల్ రూము చెక్ ఇన్ అయిపోదాం. చెక్ ఇన్ అయ్యే ముందు ఆ రైల్వే స్టేషన్ నుంచి బయటకు రావడానికి అయితే చిన్నపాటి ట్రెక్కింగే అనిపించింది నాకు. ఈ వర్షంలో ఏది ఎక్కడుందో కనిపెట్టడానికే సగం టైం అయిపోయింది. ఫైనల్గా అయితే మన రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. రాయల్ విల్లా, సారీ రత్న విల్లా. సో వెంటనే దర్శనం టైమింగ్ ఏంటి అవన్నీ కనుక్కున్నాం. ఎలా అవుతుంది ఎక్కడని ఎన్ని తొందరగా నా రూమ్ చూసేసేయండి. అది బాత్రూము, ఇది బెడ్రూము, అది బాల్కనీ, అంతే. పూరి స్ట్రీట్స్లో తిరుగుతుంటే నాకు ఎందుకో బ్యాంకాక్ స్ట్రీట్లో తిరిగినట్టు అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం టెంపుల్కి పోతున్నాం. ఇక్కడ నాకు నచ్చేది ఏంటంటే ఏ గల్లీ నుంచి మీరు బయటకు వచ్చినా సరే, ఎటువంటి గల్లీ అయినా సరే మీరు బయటకు వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే మీకు కనిపిస్తుంది. సో మీ బిలాంగింగ్స్ ఎక్కడ ఉంచారనేది గుర్తుంచుకోవడానికి గేట్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోండి. మన డైలీ స్ట్రెస్ఫుల్ లైఫ్లో అప్పుడప్పుడు గుడికి వస్తే పీస్ ఆఫ్ మైండ్ చాలా బాగుంటుంది. ఇది ఎక్స్పీరియన్స్ చేయండి అందరూ. స్పిరిచువాలిటీని డెవలప్ చేసుకోండి. ఈ వర్షంలో నా దర్శనం అయితే సూపర్గా అయింది. సో అయిపోయాక మళ్ళీ నేను ఈ వర్షంలో నేను ఇంకెక్కడికి వెళ్ళలేను, రూమ్కి వెళ్ళిపోతున్నా. రూమ్కి వెళ్ళే గ్యాప్లో నాకు ఇక్కడ స్వీట్ షాప్స్ చాలా కనిపిస్తున్నాయి. అండ్ ఈ స్వీట్ షాప్స్కి అన్నిటికీ ఒకే నేమ్ ఉంది, ఒకే ఐటమ్స్ అమ్ముతున్నారు. ప్రతి రథయాత్రకి దేవుడిని ఊరేగిస్తారు కదా. సో జగన్నాథుడిని మెయిన్ టెంపుల్ నుంచి గుండిచా మండపకి అయితే తీసుకెళ్తారు. ఇప్పుడైతే మనం ఆ మండపం దగ్గరికి వెళ్తున్నాం. మనం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి కొన్ని వెహికల్స్కి అయితే అలో చేస్తున్నారు, లేకపోతే క్రౌడ్ ఫుల్ ఉంటారు. బిలాంగింగ్స్ అన్నీ ఈ లాకర్లో స్టోర్ చేయొచ్చు, టెంపుల్లోకి నాట్ అలౌడ్. క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. ఫైనల్గా అయితే మన దర్శనం ఇక్కడ కూడా అయిపోయింది. సో మీరు లంచ్ టైం వెళ్తే ఇక్కడ ప్రసాదం దొరుకుతుంది, ఇక్కడ తినేయండి. కొంచెం స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది. నాకు పూరి రైల్వే స్టేషన్ అయితే చాలా నచ్చింది. ఎందుకంటే అంత క్రౌడ్ వస్తారు కాబట్టి కరెక్ట్గా అరేంజ్మెంట్ చేయాలి. ఈ రద్దీ టైంలో ప్రాపర్గా రిజర్వేషన్ అయితేనే వెళ్ళండి, లేకపోతే కష్టమవుతుంది.